మీరు మా ప్రీవియస్ వీడియో చూసుంటే మేము స్విట్జర్లాండ్‌లో పిలాటుస్ అన్న మౌంటైన్ పైకెళ్ళాము. అక్కడ కొంచెం సైట్ సీయింగ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే వెదర్ అస్సలు బాలేకుండే. మొత్తం ఫాగ్ ఉండడం వల్ల ఆ మౌంటైన్ పైకి ఎక్కలేకపోయాము. సో, అక్కడున్న మ్యూజియం చూసుకొని ఇప్పుడు కిందికెళ్తున్నాము. సో, పైకి వెళ్ళేటప్పుడు కాగ్‌వీల్ ట్రైన్ తీసుకున్నాము. కిందికెళ్ళేటప్పుడు కేబుల్ కార్ తీసుకొని మధ్యలో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ చూసుకొని ఈ డే ట్రిప్ ఎట్లన్నా కొంచెం హ్యాపీగా ఇంటికెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో, ఇప్పుడు దిగిన దగ్గర చాలా పిల్లలకు యాక్టివిటీస్ ఉంటాయి. ఇక లంచ్ టైమ్ అయిపోయింది. నా కూతురు ఆకలైతుంది అంటే, ఇక్కడ లోపల ఉన్న ఒక రెస్టారెంట్‌లో ఫుడ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ మనం ఫుడ్ తీసుకొని బయట అవుట్‌డోర్‌లో ఈ బెంచెస్ పైన కూర్చొని తినొచ్చు. చూడండి ఆ వ్యూ మాత్రం ఎంత అమేజింగ్ ఉంది. ఇక్కడ పిల్లలకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు చూద్దాము ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు. సో, ఫైనల్లీ రెస్టారెంట్‌కొచ్చేసాము. చూడండి లోపల నుంచి ఎంత బాగుంది వ్యూ. ఇక్కడ యూరోప్‌లో ఇట్లాంటి ప్లేసెస్‌లో యూజువల్‌గా రెస్టారెంట్స్‌లో బుఫే టైప్ ఉంటుంది. మనకు కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ మనం తీసుకొని కౌంటర్ మీదకెళ్తే అక్కడ పే చేయాలి. సో, ఇక్కడ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉండే కానీ చాలా లిమిటెడ్ ఉండే. వెజిటేరియన్స్‌కి పిజ్జా, మార్గరైటా ఎక్కడున్నా దొరుకుతది. సో, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ ఉండే మేము తీసుకున్నాము. చికెన్ నగ్గెట్స్ కూడా చాలా కామన్‌గా దొరుకుతుంది. ఇదేమో స్పగేటీ. స్విట్జర్లాండ్‌లో ఫుడ్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. చూడండి ఒక నగ్గెట్స్, ఒక కేక్ అండ్ స్పగేటీ ఇవే. తర్వాత ఇంకొక కేక్. దీనికే ఆల్మోస్ట్ రూ. 4000 అయ్యింది. సో, ఇప్పటి నుంచి పిల్లల యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒకటి టొబోగాన్ రైడ్ అని ఉంటది. చాలా పాపులర్ స్విట్జర్లాండ్‌లో. అది ఇక్కడ ఉంది. ఫిల్మ్ స్టార్స్ కూడా వచ్చి ఇక్కడ తీసి వీడియోస్ పెడుతుంటారు. సో, ఇప్పుడు మనం అక్కడికెళ్తున్నాము. ఏం లేదు ఒక స్లైడ్ మౌంటైన్ మీద ఒక స్లైడ్ లాగా ఉంటుంది. అదొక ట్రాక్ ఉంటది. దాని పైన కూర్చుంటే మౌంటైన్ పై నుంచి కింది వరకు ఎళ్తాము. ఆ తర్వాత కింది నుంచి మళ్ళీ పైకి కూడా ఎళ్ళొచ్చు. ఇప్పుడు ఆ వీడియో మొత్తం మీకు చూపిస్తాను. చూడండి వ్యూ మాత్రం అదిరిపోయింది. సో, ఈ టొబోగాన్ రైడ్‌కి వెళ్ళాలంటే మనం కొంచెం నడవాలి. సో, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడుస్తాం ఇప్పుడు. చూడండి ఇక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా! స్టీల్‌ది అదే టొబోగాన్ రైడ్. అక్కడి నుంచి ఒకతను వస్తుండు. సో, అది మౌంటైన్ నుంచి ఒక యూనిఫార్మ్ స్పీడ్ మీద కిందికెళ్తుంది. సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ చూడండి ఎలా ఉందో. టొబోగాన్ రైడ్ అక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళే ముందు కంపల్సరీ మన లగేజ్ మొత్తం ఇందులో పెట్టాలి. పెట్టి కీ మనం తీసుకొని పోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ నుంచి పోయినప్పుడు అక్కడ మెషిన్ ఉంది. మెషిన్‌లో కొనుక్కోవాలి. స్విస్ ట్రావెల్ పాస్ ఇవేం కూడా డిస్కౌంట్ ఉండదు. అడల్ట్‌కి 9 ఫ్రాంక్స్, కిడ్స్‌కి 7 ఫ్రాంక్స్. క్యాష్‌తో పే చేయరాదు. ఓన్లీ క్రెడిట్ కార్డ్‌తో పే చేయొచ్చు. సో, ఈ మౌంటైన్ మీద నుంచి కిందికి రైడ్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు వెనక్కి ఈ విధంగా వస్తారు. నడవాల్సిన అవసరం లేదు. యూజువల్‌గా నేను ఇలాంటి రైడ్స్ ఎక్కడం అంతగా ఇష్టపడను. కాకపోతే నాకు ఎందుకో ఇవాళ ఇది టెస్ట్ చేయాలనిపించింది. ఏం లేదు ఒక సింపుల్ ప్లాస్టిక్ ప్లాంక్ పైన ఇది మధ్యలో రాడ్ ఉంది చూడండి. ఇదొక లివర్. సో, ఈ రాడ్‌ని వెనక్కి గుంజితే బ్రేక్ పడుతుంది. ముందుకంటే యాక్సిలరేషన్ అయితది. ఎందుకంటే స్లోప్ ఉంది గదా! భయపడాల్సిన అవసరం లేదు. చాలా సేఫ్. మీరు గిట్లా స్విట్జర్లాండ్ వస్తే ఇలాంటివి చాలా ప్లేసెస్‌లో ఉంటాయి. టొబోగాన్ రైడ్ తప్పకుండా ట్రై చేయండి. మనం పైనుంచి వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళని గ్యాప్ ఇచ్చి మరీ వదులుతారు. ఎందుకంటే దగ్గరకుంటే యాక్సిడెంట్ అవుతది గదా! అందుకోసము. సో, ఒక అడల్ట్ ఒక్క టొబోగాన్ పైన కూర్చొని వెళ్ళొచ్చు. ముందు చూస్తున్నారు చూడండి. నా వైఫ్, నా కూతురు ఒక్క టొబోగాన్ మీద కూర్చున్నారు. పిల్లలతోని మనం ఎక్కి కూర్చోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక సర్టెన్ హైట్ అండ్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ కర్వ్ వచ్చినప్పుడు గో స్లోలీ అని అక్కడ ఉండే. సో, అది కూడా జర్మన్‌లో ఉండే. సో, ఎంతమందికి అర్థమవుతదో తెలవదు. కాకపోతే టర్నింగ్స్ వచ్చినప్పుడు మనం స్పీడ్ కంట్రోల్ చేయాలి. లేదంటే అప్పుడప్పుడు బయట పడిపోయే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏం కాదు. సైడ్‌కంతా గడ్డియే ఉంది కాబట్టి ఏం ప్రాబ్లమ్ కాదు. అన్‌లెస్ మనం ముందున్న వాళ్ళతోని బంప్ కాకపోతే చాలు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు చూడండి. అదొక చర్చ్. రిటర్న్‌లో వీలైతే అక్కడికి ఎళ్దాము. మీకు చూపిస్తాను. అండ్ పక్కన చూడండి వ్యూ ఎంత బావుంది. ఇవాళ ఫాగీ ఉందని డిసప్పాయింట్ అయ్యాను. కాకపోతే ఈ టొబోగాన్ చేస్తున్నప్పుడు ఆ చుట్టూ అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ చూస్తుంటే మాత్రం ఖతర్నాక్ వ్యూ ఉంది. అన్‌ఫార్చునేట్‌లీ కెమెరాలో ఇవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను. సో, ఇక్కడ మా వాళ్ళు స్లో అయిపోయారు. టన్నెల్‌లో ఇరుక్కున్నారు. మా వైఫ్ కొంచెం పానిక్ అయిపోయింది. నేను ఆమెకు చెప్పాను, "ఏం గాదు చేతులతోని కొంచెం లాగి ముందుకెళ్ళుమని." మళ్ళీ వాళ్ళు ఆన్ ద వే బయలుదేరారు. అదే చెప్తున్నాను. సో, వెనకాలొచ్చే వాళ్ళు మాత్రము ఇలా స్పీడ్ కంట్రోల్ చేయలేకపోతే చాలా డేంజర్ ఇది.
మళ్ళీ రైడ్ స్టార్ట్ అయింది. తను చాలా దూరం వరకు అలానే గుంజుతూ ముందుకెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ ఉండే. ఒక్కసారి కొంచెం స్లోప్ వచ్చాక మళ్ళీ స్పీడ్ అందుకుంది. సో, ఫైనల్లీ మేనేజ్ జేశాము. మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది. ఆల్రెడీ మేము మౌంటైన్ హాఫ్ డిస్టెన్స్ కవర్ జేసేశాము. మా కూతుర్ని సెపరేట్ టోబోగాన్‌లో కూర్చోబెట్టడానికి మాకు ధైర్యం లేకుండే. అందుకే వాళ్ళిద్దరు ఒక్కదాని మీద ఎక్కారు. ఇక్కడ మళ్ళీ స్లోప్ దగ్గర ఆగిపోయింది. సంహౌ మళ్ళీ పుష్ చేస్తూ ఇక జర్నీ ఈ విధంగా కంటిన్యూ చేశాము. ఓవరాల్ చూస్తే ఇది మంచి ఎక్స్‌పీరియన్స్. కాకపోతే చెప్తున్నా కదా! కొంచెం డ్రైవింగ్ మీద అవగాహన లేనోళ్ళు ఐ థింక్ టోబోగాన్ అవాయిడ్ చేయడమే బెస్ట్. ఇక ఈ రైడ్ చేస్తే బానే ఉంది గానీ, నాకొక్కటే క్వెషన్ మైండ్‌లో వస్తుంది. కిందికెళ్ళిపోయాక మళ్ళీ వెనక్కి ఎలా ఎళ్ళాలని. ఆల్రెడీ మీకు వీడియోలో చూపిచ్చాను. ఒక వైర్‌తోని లాగుతున్నారు. సో, ఇవన్నీ మనకు తెలియదు. ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. కాకపోతే ఒకవేళ ఇదంతా నడవాల్సొస్తే ఎలా అని గూడా ఆలోచించాను. అది మాత్రం హారిబుల్. అలా ఉంటే మాత్రం ఎవ్వరు గూడా ఇలాంటి ప్లేసెస్‌కి మళ్ళీ రారు. అయ్య బాబోయ్! వీళ్ళు మళ్ళీ ఆగిపోయారు. ఐ థింక్ ఈ టొబగాన్ మీద ఒక్కోళ్ళు వెళ్ళడమే బెటరేమో. సంహౌ వాళ్ళిద్దరు మేనేజ్ చేసుకోలేకపోతున్నారు డ్రైవ్. సరే ఒక కర్వ్ వచ్చింది. ఇంకోటి స్లోప్ బాగా హిల్ కిందికెళ్తున్నాం ఇప్పుడు. ఐ థింక్ స్పీడ్ కొంచెం పెరిగిపోయింది. చూడండి ఆ వ్యూ అసలు ఎంత బావుంది. అన్‌ఫార్చునేట్‌లీ కెమెరా మనం చేతిలో పట్టుకోవద్దని చెప్పాడు. సో, నా బాడీకి ఒకటి బెల్ట్ ఉండే. ఆ బెల్ట్‌కి దాన్ని ఫిక్స్ చేశాను. సో, ఫైనల్లీ వచ్చేసాము ఎండింగ్‌కి. సో, కర్వ్ వచ్చింది. ఎలాగో వాళ్ళు ముందు లేరు కాబట్టి నేను కూడా కొంచెం స్పీడ్ పెంచాను. చూడండి ఇక ఈ రైడ్ పోతుంటే నాకనిపిస్తుంది. మొత్తం అయిపోయాక ఇంకో ట్రిప్ కొడితే ఎలా ఉంటది అని. డెఫినెట్‌లీ నా కూతురు మాత్రం తప్పకుండా ఇంకో ట్రిప్‌కి రెడీ అవుతది. సో, చూడండి ఇప్పుడు ఫ్లాట్ అయిపోయింది. ఐ థింక్ ఆ రెడ్ కలరు ఎండ్ అనుకుంటా. లేదు అదేదో బ్రిడ్జ్ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళాలనుకుంటా. సో, మొత్తం కిందికొచ్చి రైడ్ అయిపోయాక మన టోబోగాన్ వెనుక ఒక తాడుతోని కనెక్ట్ జేశారు. సో, అదే మనని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. ఫైనల్లీ రైడ్ అయిపోయింది. మన లగేజ్ ఈ లాకర్స్‌లో నుంచి తీసుకుందాం ఇప్పుడు. ఈ ఫెసిలిటీస్ కొంచెం బావున్నాయి స్విట్జర్లాండ్‌లో. సో మనం ఈ రైడ్ పోతున్నప్పుడు మధ్యలో కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరా మన ఫోటో తీసుకుంటుంది. ఆ ఫొటోస్ కావాలి అంటే ఈ షాప్కి వచ్చి మన ఫొటోస్ చూసి నచ్చితే తీసుకోవాలి. ఒక్కొక్కటి 5 ఫ్రాంక్స్ అట్లా ఫోటో చూపిస్తారు. మేము 2 రైడ్స్ చేసాం కాబట్టి ఇగో ఇది 5 ఫ్రాంక్స్, ఇది 5 ఫ్రాంక్స్. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్‌కి ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది. చూడండి పిల్లలు ఇవన్నీ పార్టిసిపేట్ జేయొచ్చు. వాళ్ళకొకవేళ అలౌడ్ ఉంటే. ఇక్కడ పార్క్స్ కూడా చాలా ఉన్నాయి. వెదర్ బావుంటే మంచి ఔట్‌డోర్‌లో పిల్లలు ఆడుకోవడానికి చాలా బావుంది ఈ ప్లేస్. మేము గూడా ఈ రోప్‌తోనే యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాము. €10 పర్ అడల్ట్ అంట. సో, ఇప్పుడు వెళ్తున్నాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఫస్ట్ మా కూతురు ఎళ్తుంది. తర్వాత నేనెళ్తాను. చూడండి ఇది ఎలా ఉంటదో. సో, ఒకోళ్ళని పంపే ముందు తను క్లియరెన్స్ తీసుకున్నాడు ఫోన్ పైన. ఆ తర్వాతనే వదిలిండు. సో, ఒక్కొక్కళ్ళకి టైమ్ ఇంటర్వెల్ ఉందన్నట్టు గ్యాప్. దాని తర్వాత నెక్స్ట్ పర్సన్ వెళ్ళాలి. సో, ఇప్పుడు నా టర్న్ వచ్చింది. నా తర్వాత నా వైఫ్ నెక్స్ట్ వస్తుంది. లైఫ్‌లో ఇలాంటి రైడ్స్ ఎప్పుడు చేయలేదు. కొంచెం ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైమ్ నర్వస్ కూడా ఉన్నాను. సేఫ్టీ పరంగా నాకేం భయం లేదు. ఎందుకంటే నేను ట్రస్ట్ చేస్తాను. స్విస్‌లో మనం పెట్టిన డబ్బులకు వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఈ కర్వ్ వల్ల కొంచెం యాక్సలరేషన్ ఎక్కువైపోయింది.
ఇప్పుడు కింది నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. దారిలో ఒక చర్చ్ ఉండే. అది ఎలా ఉందో చూద్దాము అని లోపలికెళ్ళాము. నేనెప్పుడు ట్రావెల్ చేసినా ఎక్కడైనా చర్చ్ కనిపిస్తే తప్పకుండా లోపలికెళ్ళి చూస్తాను. నాకు చర్చ్ ఆర్ రిలీజియస్ ప్లేసెస్ ఆర్కిటెక్చర్ చాలా ఇష్టము. లోపల చూడండి ఎలా ఉంది. ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఉంది. కానీ యూజువల్ యూరోపియన్ చర్చెస్ లోపల చాలా కలర్‌ఫుల్ ఉంటుంది. వెదర్ కొంచెం చేంజ్ అయింది. లైట్‌గా వర్షం పడ్డది. ఇక్కడ నుంచి పైకి నడుస్తూ పోతుంటే మెంటల్ ఎక్కిపోయింది. ఇక్కడి నుంచి ఇంకో కేబుల్ కార్ తీసుకొని జర్నీ కంటిన్యూ చేయాలి.